అందరికీ శనార్థి ఎట్లున్నారు? ఈ రోజు దునియా ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. బయట ఏం తినేటట్టు లేదు, ఏం తాగేటట్లు లేదు అన్నట్లున్నదుల్లా ఈ ఎండాకాలం అయితే. అవును, మళ్ళా బగ్గా ఆకలి అవుతుందని హోటల్ కు పోయి బిర్యానీ తిందామంటే అండ్ల బల్లులు కలవడబట్టే. మా అన్నలు ఎండకు దూపైతుందని సల్లగా బీరేద్దామని పోతే అండ్ల కూడా చెత్తాచెదారం రావట్టే. ఇంకేం తింటారు, ఇంకేం తాగుతారు? గట్కేసర్ దగ్గర అన్నోజిగూడలో ఉండేవో అన్న ఎండకు దూపైతుంది సల్లగా బీరు తాగుదామని వైన్ షాప్ కి పోయిండు. అన్న ఓ చిల్డ్ బీరియే అని పైసలు ఇచ్చిండు. వైన్ షాప్ లో పనిచేసే అన్న చల్లటి బీరు ఫ్రిడ్జ్ లకి వెళ్ళి తీసిచ్చిండు. ఇగేమున్నది, తాగుదామని మూత తీసేటాళ్లకు అండ్ల తెల్లగా ఏమో తేల్తాంది. ఇదేందిరో ఇండ్లేమో ఉన్నది అని పరీక్ష పట్టి చూస్తే సిల్వర్ పేపరు కనబడ్డది. బీర్ మూత చుట్టూ ఉండే సిల్వర్ పేపరు బీర్ లోపల పడ్డదన్నట్టు. గిదేందన్నా, చల్లటి బీరియమంటే గిట్ల సిల్వర్ పేపర్ ఇచ్చినావు, వాపస్ తీసుకో అంటే ఇదంతా నడవది. బీరేమన్నా నేను తయారు చేసినా, నాకు తెలియదని గదిరిచ్చిండు వైన్స్ అన్న. ఇగేమున్నది, చెత్తొచ్చిన బీర్ పడేసి వెనక్కి మారిపోయిండు మన అన్న. ఆగో బిడ్డ, నువ్వు మంచి చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తా, బాగా మార్కులు తెచ్చుకుంటే బండి కొనిస్తా అని పిల్లగాండ్లకు అవ్వయ్యలు ఆశ చూపిస్తుంటారు. అట్లా చెప్పితే వాళ్ళు బాగా చదువుకుంటారని వీళ్ళు ఆపచ్చన అన్నట్టు. ఢిల్లీ కమలానగర్ లా యశ్ అరోరా అనే పిల్లగాడు సిబిఎస్ఈ 12వ తరగతి రిజల్ట్ లో 100కి 96% మార్కులు తెచ్చుకున్నాడు. వాళ్ళ అయ్యవ్వకు ఏమనిపించిందో ఏమో గాని పిల్లగాడు 96% మార్కులు తెచ్చుకొని మంచిగా చదువుకున్నాడని 96 కేకులు ఆర్డర్ పెట్టిరు. ఒకటే పారి గిన్నిగనం ఆర్డర్ లేందిరా బాబు అని కేకు తయారు చేసే అన్న కూడా షాక్ అయిందట. ఈ కేకులన్నీ తీసుకొచ్చి ఇంటికాడ మెట్ల దగ్గర పెడుతున్న వీడియో ఇప్పుడు దునియా మొత్తం గిరకలు కొడుతుంది. మరి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీ అమ్మ నాన్న ఏం తెచ్చిరో కామెంట్లు చేయర్రి. అగో ఈ మధ్య కొండ సురేఖక్క ఏం మాట్లాడినా ఆ మాటలు వట్టిగానే వైరల్ అయిపోతుంటాయి. నిన్నయాల ఆమె 2 జాగల మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేపినయుల్లా. ఇదిట్లుంటే అక్క మంత్రుల గురించి ముచ్చట చెప్పుకుంటా పెద్ద బాంబు వెలిచింది. కంపెనీల ఫైళ్ల మీద దస్కత్ పెట్టనికి మంత్రులు పైసలు తీసుకుంటారని, నేను మాత్రం ఒక్క పైసా కూడా తీసుకుంటలేనని, చదువుకునే పిల్లల కోసం బిల్డింగ్ కట్టియమని అడిగినా అని లోపలి ముచ్చట్లు బయటేసేసింది. అందాల పోటీల కోసం హైదరాబాద్ భామలు వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి చూద్దామని పోయిర్రు. ఆడ పెట్టిన మీటింగ్ లా సురేఖక్క ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని కలిపి కొట్టింది. ఆమె మాట్లాడుతున్నదేందో అర్థం కాక అందాల భామలు అటు ఇటు చూసి నెత్తికొక్కున్నారు. ఇదేందుల్లా, మంత్రులు పైసలు తీసుకుంటారని మంత్రే గిట్ల చెప్పిందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి మంత్రి వీడియోలు గిరికలు కొట్టంగానే సీఎం సారు గిట్ల కోపానికి వచ్చిండో ఏం కథనో తెలియదు గాని సురేఖక్క నాలుక మడతేసింది. నేను అట్లా అనలేదు, నేనొకటంటే మీరొకటి అనుకున్నారు, తూచిదంతా తప్పు అని ఎవ్వరు నమ్మొద్దని చెప్పుకొచ్చింది. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. మొన్నటిదాకా అలేఖ్య చిట్టి పికిల్స్ యాదికున్నది కదా మీకు. అదేనుల్లా తొక్కులు పెట్టి ఆన్లైన్ లో అమ్మే అక్క చెల్లెలు ధర అడిగినందుకు అనరాని మాటలు అని ఫేమస్ గాలే వాళ్ళే. ఆ పచ్చడి ఎంత అని అడిగినందుకే బూతులు తిట్టిన వీళ్ళను జనం ఇరగమరగ వేసుకుంటే పచ్చళ్ళ బిజినెస్ పత్తా లేకుండా పోయింది కదా. కొత్త ముచ్చట ఏముందనుకుంటున్నారా? ఆడికే వస్తున్నా ఆగురి. అలేఖ్య చిట్టి పికిల్స్ నడిపి అబాసు పాలైన అక్క చెల్లెళ్ళు
నక్కతోక తొక్కినట్టున్నారు. వ్యాపారం అయితే పోయింది గాని ఇంతకన్నా పెద్దదే వచ్చిందట. అక్క చెల్లెలిద్దరు సినిమాలకు పోతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఓ సినిమా ఈవెంట్ లా రమ్య కనిపించిందని సోషల్ మీడియాలో కొందరు పెట్టిన వీడియోలు ఇప్పుడు గిరికలు కొడుతున్నది. పచ్చళ్ళ పాపలు సెలబ్రిటీలు అయ్యారని కొందరు అంటుంటే వీళ్ళ పని మంచుకున్నది. పచ్చళ్ళ బిజినెస్ పోతే పోయింది గాని తంతే పరుపుల పడ్డట్టు సినిమాలకు పోతున్నారని ఇంకొందరు కామెంట్లు రాసుకొస్తున్నారు.